ఇతనికి ఎంత చెప్పినా కూడా గుణపాఠం అనేది రానే రాదు, అర్థం కావట్లేదు ఎవరికి. అండ్ ఇతని పైన యాక్షన్ ఎందుకు తీసుకోరో ఇతను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇతన్ని తప్పే ఉంది, అతను అన్న మాటలో తప్పేమనలేదు. గరికిపాటి వారి గురించి అన్న మాటలు ఇతనికి వినపడలా. ఏదో కోసేస్తాను ఏదో చేస్తానని పుచ్చకాయని కీరాని పెట్టి కాపరాలు చేసిన వీడియోలు ఎవరికి కనపడలా. ఇండియన్స్ 2 గుడ్డబొక్కలు వేసుకోండి పోతే పోండి అనే విషయాలు కనపడలా. సీతాదేవి పైన ద్రౌపది పైన రేప్ జరిగిందని చెప్పి వాడంటే రేప్ అటెంప్ట్ జరిగిందని ఇతరు అంటున్నారు. ఏంటండి ఇదంతా? ఎట్టించి వెళ్తున్నామండి మనం? ఈయన కనీసం బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ గెస్ కనీసం అతను ఏం మాట్లాడాడో పూర్తిగా విన్నారా? రేప్ చేశారు అని అన్నాడు అక్కడ. ఇక్కడ చూడండి మళ్ళీ ఇదే పెడతాడు. కీచకుడు ఇక్కడ పెట్టేసి ఇక్కడ బ్లర్ చేయాల్సి వచ్చింది. అత్యాచారం అన్న వర్డ్ని ఇంగ్లీష్లో ఇక్కడ పెట్టాడు. రేప్ 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 ఇదే తీసుకొచ్చి రుద్దుతున్నాడు ఈరోజు. క్షమించండి, సారీ, నేను బూతులు మాట్లాడను అని చెప్తున్నా అన్వేష్. ఇక్కడ ఇదంతా ఏంటండి? ఇదంతా ఏంటి? బత్తాయిలకు మండుతుందా? ఇంకా ఉప్పు కారం వేస్తాను. నువ్వు జస్ట్ వ్యూవర్స్ని టార్గెట్ చేసి అల్గోరిథంలో నీ సర్చ్ ఉండటానికి నువ్వు ఒక డిస్ప్యూట్ కానే కాదు, నీకు సబ్స్క్రైబర్స్ ఇష్యూ కానే కాదు, నీకు కావాల్సింది ఏంటో తెలుసా అన్వేష్? ఒక డిస్కషన్. నీ పేరు ఒక డిస్కషన్లో ఉండటానికి ఎంత నీచానికైనా దిగజారుతాడు ఈ అన్వేష్ అనేవాడు.